గుడ్ ఈవినింగ్. నా పేరు కామేశ్వరి. కొన్నేళ్ళు టీచర్గా వర్క్ చేసి బయటకు వచ్చాను. వివిధ స్కూల్స్లో పనిచేశాను. ప్రసిద్ధమైనటువంటి విజయవాడ యాట్కిన్సన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో వర్క్ చేశాను తెలుగు టీచర్ కింద. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత సాయి శ్రీనివాస గ్రామర్ స్కూల్లో వర్క్ చేశాను. చీరక్ ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేశాను. ఓకే, హైదరాబాద్లో. కొండాపూర్ బ్రాంచ్లో వర్క్ చేశాను. ఆ తర్వాత అబౌట్ 2016లో నాకు క్యాన్సర్ అటాక్ అయ్యి టీచర్ కింద మానేసి, ఆ తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో యూఎస్లో పిల్లలకి తెలుగు చెప్తున్నాను. నేను ఒక తెలుగు టీచర్ని. చూడండి, తెలుగు అంటే చాలామందికి మన ఇండియాలో ఆఫ్టర్ ఆల్ తెలుగు అని చెప్పేసి అనుకుంటారు. నేను మాట్లాడుతున్నది కూడా చాలామందికి వింతగా ఉండొచ్చు. తెలుగు టీచర్ ఏంటి మాట్లాడేది, తెలుగు ఏంటి చెప్పేది, తెలుగుకి అంత స్పెషాలిటీ ఎందుకు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో తెలుగుకున్న విలువ ఎవరికి తెలియటం లేదు. తెలుగు అనేది మనం మాట్లాడుతూ ఉంటేనే మనం మొహానికి మంచి ఎక్సర్సైజ్. మనం ఎంతసేపు అలా వెళ్దామా, బ్యూటీ పార్లర్లకి ఇలా వెళ్దామా, అంత అందంగా కనిపిద్దామా అని తెలుగు మాట్లాడడమే మానేసేసారు. తెలుగు మాట్లాడడం అనేది పరువు తక్కువగా మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నాను, నిన్ననే నేను ఒక సినిమా చూశాను. ఈటీవీ విన్లో వచ్చిందిట. యాక్చువల్గా నాకు తెలీదు, నేను వేరే దాంట్లో చూశాను. అనగా ఒక అద్భుతమైన సినిమా. ఎంతసేపు నిజంగా ఆ సినిమా ఇంటర్నేషనల్ స్కూల్స్ గురించి, అంటే మీరు కూడా ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేశారు కదండి అని మీరు అనుకోవచ్చు. నేను చేశాను ఇంటర్నేషనల్ స్కూల్లో. నేనేం చెప్పానో తెలుసా? తెలుగే చెప్పాను. కేవలం తెలుగు చెప్పడానికే వాళ్ళు నన్ను అడిగి తీసుకున్నారు. నన్ను పిలిచి వాళ్ళు తెలుగు చెప్పండి అని చెప్పాను. నిజంగా వాళ్ళు చాలా గౌరవించారు. నేను 2 years చేశాను, కానీ నా యొక్క అనారోగ్య కారణంగా నేను మానేశాను. మా ప్రిన్సిపాల్ అయితే ఎప్పుడు ఒకే మాట చెప్పేది, మీరైతే మ్యామ్ మీరు నడిచే నాలెడ్జ్లో కనిపిస్తున్నారండి, ఎంత బాగా తెలుగు మాట్లాడతారు అని. ఆవిడకి ఇప్పటికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను, లీనా మ్యామ్ అని చెప్పేసి. యాక్చువల్గా భలే స్కూల్ అది, చాలా బాగుండేది. తెలుగు అనగా మేము చూసిన తర్వాత నాకు తెలుగు గురించి నిజంగా మాట్లాడాలనిపించింది. చాలా బాగుంది. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎంతసేపు సైన్సు, మ్యాథ్స్ అవి జీవితంలో భాగమే, కాదని చెప్పను. వాళ్ళ ఫ్యూచర్కి భాగం, కాదని చెప్పను. అలా తెలుగును పూర్తిగా మర్చిపోవాల్సిన పని లేదు కదా. ఇంగ్లీష్ కాబట్టి లాంగ్వేజ్ కావాలి, సైన్స్ మ్యాథ్స్ కావాలి, ఇవి కంపల్సరీ కావాలి. తెలుగు ఇవాళ తెలుగు క్లాస్ లేకపోతే, ఇవాళ ఫిజికల్ ఇది లేకపోతే, ఇవాళ ఎక్సర్సైజెస్ చేయకపోతే, గేమ్స్ పీరియడ్ లేకపోతే, సైన్స్ చెప్పామా, మ్యాథ్స్ చెప్పామా, ఒక మ్యాథ్స్ సైన్స్లో వాడు పైకి వచ్చేస్తే చాలా జీవితం అయిపోయిందా? ప్రతి తల్లిదండ్రి ఈరోజు ఆలోచించండి. ప్రతి తల్లిదండ్రికి నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. ఎక్కడైనా దొరికితే చూడండి, ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసి మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి కొంచెం ఆలోచించుకోండి. అంటే ఏంటండి చెప్పేది, మేము వేలు లక్షల ఫీజు కడుతున్నాం, మనం వేలు కడుతున్నాం. ఫీజు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అమ్మా, ఫీజు ఇంపార్టెంట్ కాదు. అసలు ఇప్పుడు యాక్చువల్గా లాంగ్వేజ్ తెలుగు చచ్చిపోయింది. తెలంగాణలో అయితే పూర్తిగా తెలుగు చచ్చిపోయింది. ఏంది, తెలుగు భాష అయిపోయింది. తెలుగుని బతికించండి. మన హిందూ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ తెలుగు మాట్లాడడానికి సిగ్గుపడిపోతారు. ఎందుకు? మన తెలుగు మనం మాట్లాడుకోవడానికి. అదే మీరు మెడ్రాస్ వెళ్ళండి, ఇంగ్లీష్ వచ్చినా, హిందీ వచ్చినా, తెలుగు వచ్చినా వాళ్ళు తమిళే మాట్లాడతారు. మీరు కర్ణాటక వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, బోర్డు చూడండి, ఇంగ్లీష్ బోర్డు కనిపిస్తుందా, తెలుగు బోర్డు కనిపిస్తుందా? లేదు, కన్నడే కనిపిస్తుంది. మరి మన దౌర్భాగ్యం, మనం అన్నీ సమానం అంటాం, మన పిచ్చోళ్ళని చేసి కూర్చోబెడుతున్నారు. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే. తెలుగు మన పిల్లలకి, ఇక్కడ పిల్లలు ఎవరు రావట్లే నాకు తెలుగు చెప్పడానికి. అక్కడ పిల్లలు అడుగుతున్నారు, అమెరికాలో పిల్లలు, అమ్మమ్మ తెలుగు క్లాస్ తీసుకుంటావా, ఏం పద్యం చెప్తావు ఇవాళ, అమ్మమ్మ ఏం పజిల్ ఇస్తావు మాకు అని అక్కడ పిల్లలు అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళకి నేను తెలుగు చెప్పిన స్కూల్స్లో కూడా తెలుగుకి పెద్ద విలువ ఉండేది కాదు. తెలుగు టీచర్కి కూడా ఇంత జీతం ఇవ్వాలా అని అడిగేవారు. తెలుగు సబ్జెక్ట్ కాదా, మ్యాథ్స్ సైన్సేనా?
తెలుగు సబ్జెక్ట్ కాదా? ఆ తెలుగు చెప్పాలంటే ఎంత టాలెంట్ ఉండాలి? సందులు తెలియాలి, సమాసాలు తెలియాలి, అవి మన వేళ్ళ మీద ఉండాలి, పెదవుల మీద ఉండాలి. సందులు సమాసాలు మాట్లాడాలి, ప్రాసలు రావాలి, వాక్యాలు కుదరాలి, గుడింతకు గుర్తులు రావాలి, ఒత్తులు రావాలి. ఈరోజు ఎవరినన్నా అడగండి, ఒక్క ఒత్తు చెప్పగలరేమో, ఒక్క ఇది రాయగలరేమో. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే, నిజంగా నేను చెప్పినప్పుడు పిల్లలకంట, ఇప్పుడు పిల్లల్ని చూస్తే భయం వేస్తాను. నేను 1997 నుంచి తెలుగు టీచ్ చేశాను పిల్లలకి. యాక్చువల్గా విజయవాడ అట్కిన్సన్ స్కూల్లో మా పిల్లలిద్దరూ స్టూడెంట్స్గా చదివారు. ఆ సమయంలో సిస్టర్ పిలిచి నాకు ఒక నైస్ తెలుగు టీచర్ కావాలి అని అడిగారు. అప్పట్లో మా అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇంటర్మీడియట్. దాన్ని చూసి సిస్టర్ అడిగారు, నాకు ఒక నైస్ తెలుగు టీచర్ కావాలి. ఎక్కువగా డెమో కూడా తీసుకోవాలి. నిజంగా నేను సెలెక్ట్ అయ్యాను. నేను టీచర్గా సెలెక్ట్ అయ్యాను. నేను ఒక 10 ఏళ్ళు చేశాను. చాలా ఆనందాన్ని అనుభవించాను. ఆ స్కూల్లో చాలా రకాలైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసాం. మేము ఒక 4 టీమ్గా ఉండేవాళ్ళు. అన్నపూర్ణ పాల్, అనిల్, చక్రవర్తి గారు, నేను, కామేశ్వరి, మేము 4 ఒక టీమ్గా ఏర్పడి రకరకాల ప్రోగ్రామ్స్ చేసాము. బోలెడైన బ్యాలేలు చేశాము. క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి బ్యాలేల్ని కూడా చేశా. కులం లేదు, మతం లేదు, సబ్జెక్ట్ తెలుగు నేర్చుకోవడంలో ఉన్నటువంటి విశేషం అంతే. చాలా ఇప్పుడు సందులు ఎవరు చదువుతున్నారు? అసలు ఇప్పుడు తెలుగు పుస్తకాలు చూసారా? ఏమన్నా ఉపయోగపడే ఒక్కటి కూడా ఉపయోగపడేది లేదు. అంటే ఏంటి? తెలుగు చదవట్లేదు కాబట్టి దాన్ని భ్రష్టు పట్టిచ్చేస్తున్నారు. అప్పటి పిల్లలు కాస్త కూస్త సందులు సమాసాలు. ఇప్పుడు పిల్లలకి ఏమీ రాదు, గట్టిగా వాళ్ళు కూడా రాయలేకపోతున్నారు. మరి రేపు వీళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి ఏమి ఇస్తారండి? ఏమీ ఇవ్వలేరు. మన పండగల గురించి తెలుసా? తెలీదు, ఏమీ తెలీదు. అసలు వినాయక చవితి అంటే ఏంటో తెలుసా? అట్ల తద్ది అంటే ఏంటో తెలుసా? ఉండ్రాల తద్ది అంటే ఏంటో తెలుసా? అవంటే ఏంటండి అంట ఈ రోజుల్లో పిల్లలు. దసరా అంటే వాళ్ళకి ఒకటే గుర్తు. 15 days హాలిడేస్ వస్తాయి, హాయిగా ట్రిప్ వేసి రావచ్చు, ఒక ట్రిప్ వేయచ్చు. క్రిస్మస్ సెలవులు వచ్చాయి, ఎగిరి దూకి ఆడేసుకుని, చలిగా ఉంటుంది కాబట్టి దుప్పటి కప్పేసుకుని పడుకోవచ్చు. సంక్రాంతి సెలవులు, పతంగిలు ఎగరేయచ్చు. అసలు బొమ్మల విశిష్టత తెలుసా? ఆ బొమ్మల కొలువు పెట్టడంలో అందం తెలుసా? పెద్దవాళ్ళు పిల్లలకి భోగిపళ్ళు పోసే విధానం తెలుసా? ఎందుకు పోస్తారో తెలుసా? ఏమీ తెలీదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అంతకైతే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే హ్యాపీ రంజాన్ అంటాం, వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాం. హ్యాపీ క్రిస్మస్ అంటాం, వీళ్ళ ఇంటికి వెళ్ళొస్తాం. వాళ్ళు ఎవరైనా మన ఇళ్ళకి వస్తున్నారా? హ్యాపీ సంక్రాంతి అని, హ్యాపీ ఉగాది అని ఒక్కళ్ళు రారు. ఒక వేరే వాళ్ళ పిల్లల్ని చూడండి. అంటే నేను చెప్తున్నానని కాదు, ఒక ముస్లిం అమ్మాయిని చూడండి, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇది అలవాటు చేస్తారు. నెత్తిమించి వేసుకునేట్టు బుర్కా అలవాటు చేస్తారు. అంటే అలా అలవాటు చేయమని చెప్పను, చుడిదార్లు వేయొద్దని చెప్పను. అతి నాగరికత లేకుండా మన హిందూ ధర్మాల్ని చెప్పండి. పొద్దున పూట పండగ రోజుల్లో చక్కగా లంగా జాకెట్లు వేసుకోవడం, జడలు వేసుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, జడగంటలు పెట్టుకోవడం, ఇవన్నీ మోటు ఎవరు పెట్టుకుంటున్నారు అంటారు పిల్లలు. మరి తల్లి నేర్పించాలి. తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నాయనమ్మలు నేర్పించాలి. అమ్మమ్మలకి నాయనమ్మలకి టైమే ఉండడం లేదు, టీవీలో సీరియల్స్ చూడడానికే సరిపోతుంది. ఆ సీరియల్స్ ఎలా ఉంటున్నాయి? ఆడవిలన్లు. మన భాష నేర్పించండి. మన పిల్లలకి రేపు ఫ్యూచర్లో వాళ్ళకి కనీసం తెలుగు అనేది ఒకటి ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది తెలుగు. అమ్మ అని ఎవరన్నా అంటున్నారా? మా అమ్మ వంటింట్లో అని, అమ్మ కిచెన్, అమ్మ అన్నం పెట్టవే అని అడుగుతున్నారా? రైస్ కావాలా, చట్నీ కావాలా, కర్రీ కావాలా? అన్నం పప్పు కూర అనలేమా? అనం, ఎందుకంటే నామోషి. పూర్వకాలంలో ఎవరో చెప్పారులే, బొట్టు బిళ్ళ పెట్టుకుంటే చాలా గొప్పవాళ్ళం అనుకుంటారు. అసలు తిలకం కుంకుమ ఎందుకు పెట్టుకుంటాం మనం? ఆ ఎరుపు కరెక్ట్గా నుదుటి మధ్యలో ఇలా పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? దానివల్ల ఉపయోగం ఏంటి? సూర్యరశ్మి దాని మీదకి సోకి మన బ్రెయిన్లోని నరాలు యాక్టివేట్ అవుతాయి. మనకి ప్రతిదీ ఎప్పుడో చెప్పారు, వేదంలోనే ఉన్నాయి ఇవన్నీ, కానీ మనం ఏవి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి.
ముఖ్యంగా నిన్న చూసినటువంటి అనగా అనగా అనే సినిమా విషయానికి వస్తే, ఒక పీటీ టీచర్, హీరో గారు ఒక పీటీ టీచర్, ఆ పీటీ క్లాస్లో ఆయనకి ఇవ్వరు. ఆ సమయంలోనే మ్యాథ్స్, ఆ సమయంలోనే సైన్స్ చెప్పేస్తారు. పిల్లలకి ఏం చెప్పాలి? పిల్లలు ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ గారికి ఏం కావాలి? పర్సంటేజ్ కావాలి, రిజల్ట్స్ కావాలి, 100% రిజల్ట్స్ కావాలి. టీచర్స్ రుద్ది చదివించాలి. కానీ టీచర్స్ కూడా ఒక ఓపిక ఉంటుంది కదా, ఒక సాచ్యురేషన్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. ఏది ఒక అంతకుమించి చేయలేరు, కొంత ఒక బాధ్యతగా దాటి చేయలేరు టీచర్స్. కానీ మనం ఆలోచించాం కదా, నాకు ఇది కావాలి, వచ్చిందా లేదా. అదే పిల్లలు ఆ హీరో దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అప్పుడు చెప్తాడు. ప్రతిదీ ఒక కథలాగా, అంటే ప్రతిదీ కథలాగా చెప్పాలంటే కూడా ఒకటో క్లాస్ నుంచి 5-6 క్లాసుల వరకు అతను చెప్పింది కూడా అదే. 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ వరకు, 7వ క్లాస్ వరకు ఒక మంచి ఇంపార్టెంట్ విషయాలు. ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, చాలా బాగా చెప్పాడు ఆయన. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అవి ఏంటి, అలా అవి కొన్ని థీమ్స్ తీసుకుని చాలా బాగా చెప్పాడు. అంటే ఇంకా బాగా ఎలాబరేట్ చేయడానికి సినిమా టైం సరిపోవాలి కదా, అప్పటికే 2.5 hours. సినిమాకి టైం కూడా చాలాలి కదా, ఇంకా ఇలా హిందీగా ఉంటే మనమే చూడలేము ముందర ఆ సినిమాని. అందుకని ఏం చేశాడంటే నాకైతే చాలా నచ్చింది. ఒక పిల్లల్ని ప్రాకృతికంగా చక్కగా. కానీ నేను చేసిన ఇంటర్నేషనల్ స్కూల్లో అప్పుడు చూశాను, ఇప్పుడు ఎలా ఉందో నిజంగా నాకు తెలీదు. ఆ టైంలో నేను చేసినప్పుడు మాత్రం ప్రతి 2 periodsకి ఒక పీరియడ్ పిల్లలు బయటకు వెళ్ళిపోవాలి. ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీ, ఏదో ఒక కల్చరల్ కార్యక్రమం పెట్టేవారు. ఏంటంటే వెళ్ళి ఆడుకోవడం, అంటే ఈ స్విమ్మింగ్ అని, షటిల్ అని, కరాటే అని ఏదో ఒకటి ఉండేది వాళ్ళకి యాక్టివిటీ. ఆ యాక్టివిటీకి వెళ్ళిపోయేవాడు. అంటే ఏంటి, ఈ చదువు మూడులోంచి బయటకు వెళ్ళేవాడు. మళ్ళీ లోపలికి వచ్చేటప్పటికి కొంచెం రిలాక్స్ అయ్యి చదువుకుంది. అంటే పిల్లలకి రిలాక్సేషన్ కావాలి, చదువు అనేది చాలా. ఆ చదువు మనం ఎప్పటి నుంచి మొదలు పెట్టచ్చు? 9th, 10th నుంచి వాళ్ళకి చక్కగా చెప్పచ్చు. ఇప్పుడు అదే యూఎస్లో చూడండి, 10వ క్లాస్ వరకు, అసలు వాళ్ళకి 8వ క్లాస్ వరకు బుక్స్ సరిగా ఉండవు, ఏది ఉండదు. 8th క్లాస్ నుంచి వాళ్ళకి ప్రెషర్ వస్తుంది, చదువు వస్తుంది. అంటే వాళ్ళకి కూడా మెచ్యూరిటీ వస్తుంది కదా కొద్దో గొప్ప. మరి మనం ఎందుకు అలా చేయట్లేదు? మనం 5th నుంచే ఐఐటి చేసేస్తున్నామే, వాడికి 10thకి వచ్చేటడికి మొత్తం ఐఐటి మర్చిపోతాడు. ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసేటడికి ఏముండదు, వాడు బుర్రలో బ్లాంక్ అయిపోతుంది. అంత స్ట్రెస్ పిల్లలకు అవసరమా? ఏ పిల్లాడన్నా బయట ఆడుకుంటూ కనిపిస్తున్నాడా? స్కూల్ నుంచి ఇంత బస్తా వేసుకురాను, మళ్ళీ ట్యూషన్కో బస్తా వేసుకెళ్ళను, రాత్రి 9ంటికి రాను, అమ్మ పెట్టింది ఏం పెడుతుందో కూడా అర్థం కాదమ్మ, పడి నిద్రపోతాడు. మళ్ళీ పొద్దున 6ంటికల్లా లేస్తాడు, హోంవర్క్ చేసి చేయకుండా స్కూల్కి పరిగెడతాడు. ఇది ఇప్పటి జీవన విధానం. పిల్లల్ని ఇలాగైనా రేపు వాళ్ళకి ఫ్యూచర్ ఇవ్వరా? వాళ్ళకి ఏమి ఇవ్వరా? రేపు వాళ్ళకి ఏం పండగలు ఇవ్వరా? ఆలోచించుకోండి తల్లిదండ్రులు. చదువు అనేది ఇంపార్టెంటే, నేను కాదని చెప్పను. మేము కూడా మా పిల్లల్ని చదివించాం కదా. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో చదువా వాళ్ళు 7 నుంచి 8 నుంచి సాయంత్రం 6 వరకు ఏం చెప్తారు? చదివించి మగ్గప్ చేయించి పంపిస్తారు. తగ్గించండి. అంటే కార్పొరేట్ స్కూల్ నేనేమీ ట్రీట్ చేయట్లేదు, నేను చేసింది కూడా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లోనే. కానీ చదువుతో పాటు మంచి సంస్కారం ఇవ్వండి, ఎదుటి వ్యక్తిని మర్యాద ఇవ్వండి. మర్యాద చేసేది ఎవరన్నా మన ఇంటికి రాగానే అక్కడ పిల్లలు చూస్తున్న సెల్ఫ్తో పాటు లేచి వెళ్ళిపోతారు. అసలు వచ్చింది ఎవరో కూడా వాళ్ళకి తెలీదు. అరే నాన్న ఇలా రా, వీళ్ళు మనకు బాబాయ్ అవుతారు, ఈవిడ పిన్ని అవుతుంది, ఈవిడ పెద్దమ్మ అవుతుంది, ఈవిడ మనకు అమ్మమ్మ అవుతుంది, ఓకే. అసలు వాళ్ళతో మాట్లాడించే అవకాశం కల్పించండి, వాళ్ళతో మాట్లాడించండి, తెలుగు మాట్లాడించండి, నమస్కారం పెట్టించడం నేర్పించండి, తల్లిదండ్రుల్ని గౌరవించడం నేర్పించండి. మనకు అసలు ఎవరన్నా ఈ రోజులో చెప్తున్నారా? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అసలు అతిథులు ఎక్కడున్నారు ఇప్పుడు? న్యూక్లియర్ ఫ్యామిలీస్లో పొద్దున పోతే భార్యాభర్తలు ఇద్దరు రాత్రి దాకా ఐటీ పనులు చేసి వస్తున్నారు, వాళ్ళకి టైం ఉండదు. ఈ పిల్లలకి సెల్ చూసే టైం ఉంటుంది, ఇక చదువుకునే టైమే ఉండదు.
ఇదేనా ఇదేనా అండి మనం ఇచ్చేది? ఇదేనా ఫ్యూచర్ మన పిల్లలకి? మన అమ్మా నాన్నలు అలాగే చూసారా మనని? మనకి కాస్తో కూస్తో విద్య ఉందంటే మన అమ్మా నాన్నల భిక్ష. మరి ఇలాంటి భిక్షను మీరు మీ పిల్లలకి ఎవరా? మీరే ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంకా వాళ్ళు తెలుగులో ఎందుకు మాట్లాడతారండి? అమ్మా అమ్మా 2 పెదవులు కలుస్తాయి. అమ్మా మాధుర్యం. నాన్న ఒక బాధ్యత. నాన్న అంటే ఎంత బాగుంటుంది. హాయ్ డాడీ కవ్య, ఓ డాడీ డాడీ, మమ్మీ డాడీ మమ్మీ డాడీ. ఆలోచించండి. నిజంగా చూశాను అనగా అనగా సినిమాలో ఆ సుమంత్ తన కొడుకు యొక్క ఇబ్బందిని కనిపెట్టాడు. ఆ ప్రిన్సిపల్ సినిమాలోనే చెప్తున్నాను, నేను సినిమా విషయమే చెప్తున్నా. బయట స్కూల్స్ గురించి నేను అస్సలు మాట్లాడను, ఎందుకంటే నాకు అవసరం లేదు. ఆ సినిమా చూసిన తర్వాత అనిపించింది, టాపర్స్కి ఎలాగైతే బ్యాడ్జెస్ ఇచ్చారో ఫెయిల్యూర్స్ కూడా ఇచ్చారట. అరే, ఒక ఫెయిల్యూర్ అలాంటి బ్యాడ్జ్ పెట్టుకుంటే వాడు ఎంత బాధపడతాడు. మరి ఆ సినిమాలో ఒక అబ్బాయి సూసైడ్ కమిట్ చేశాడు. మరి అనుకోక సినిమా కాబట్టి అబ్బాయి బతికాడు. నిజంగా అబ్బాయి చచ్చిపోయి ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడేవాళ్ళండి. ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీ అని ఎందుకనంటే ఒకళ్ళనే కంటున్నారు, ఇద్దరిని కూడా కంటానికి భయపడుతున్నారు. ఎందుకంటే స్కూల్ ఫీజులు, వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ చాలా కష్టంగా ఉంటుంది, అందుకని ఒకళ్ళనే కంటున్నారు. అది సంగతి. ఆ ఒక్కళ్ళని జాగ్రత్తగా పెంచాలి కదండి. వాళ్ళకి మీ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్స్ ఇవ్వరా? వాళ్ళకి అమ్మమ్మలు నానమ్మలు అక్కర్లేదా? గ్రాండ్ పా చక్కగా అమ్మమ్మ నానమ్మ. నేను నిజంగా చెప్తున్నాను, ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో చేసినప్పుడు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య మా ఇంటికి వచ్చారు, మాతోటి ఆడారు మాతోటి పాడారు మాకెంతో నచ్చారు అని గ్రాండ్ పేరెంట్స్ డేకి ఒక సాంగ్ రాయించి నాతోటి నేను స్టేజ్ మీద చేయించాను పిల్లలతో. పేరెంట్స్ చాలా ఎంజాయ్ అయ్యారు. ఇప్పుడు అసలు ప్రోగ్రామ్సే లేవనుకోండి, ఎందుకంటే ఆ టైం కూడా వేస్ట్ ఎందుకు చేయాలి? ఇంకో 4 మ్యాథ్స్ చేయొచ్చు, ఇంకో 4 సైన్స్ పాఠాలు చదవచ్చు. చదువు తప్పని నేను అన్ను. పిల్లలకి సంస్కారం నేర్పండి, బట్టల విలువ చెప్పండి. లంగా జాకెట్ అబ్బా ఎవడేసుకుంటాడమ్మా ఇవి అని. అసలు ఆ లంగా జాకెట్లు వేసుకున్న ట్రెడిషన్ లంగా ఓణి మగపిల్లలు చక్కగా ఇప్పుడు వస్తున్నాయి కదా, కుట్టే వస్తున్నాయి పంచలు, ఫ్యాన్సీగా శర్వాణీలు అవి వేస్తున్నారు కదా, ఉరకల రాజులు వేసేవాళ్ళు ఇప్పుడు అందరూ వేస్తున్నారు కదా. అలాగే చక్కగా పంచాలు ఆల్చి వేసుకుని తల్లిదండ్రులతో గుడికి వెళ్తే ఎంత బాగుంటుంది. అబ్బే చినిగిపోయిన జీన్స్ ప్యాంట్లు, చినిగిపోయిన ఇంతకుముందు మన చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య అమ్మ నాన్న ఏమనేవారు, అది చినిగింది దేవతలు పారే, ఇప్పుడు చింపుకొని మరీ వేసుకుంటున్నారు. ఎంత చిల్లు ఉంటే అంత గొప్ప ఆ ప్యాంట్కి. అది రేపు పొద్దున ఆడపిల్లలు కూడా అలా చిరిగిన బట్టలే వేసుకుంటారు. ఇంకెందుకమ్మా మనం బట్టలు కొనుక్కోవడం? బట్టలకి విలువ ఉందా? చదువుకి విలువ ఉందా? ఏదో ఆ స్కూల్లో మా అమ్మాయి ఆ స్కూల్ అండి. ఏ స్కూలు అమ్మ మీ అమ్మాయికి ఏమొచ్చు? అవే ఇంగ్లీషు సైన్స్, ఇంగ్లీషే మాట్లాడుతుందండి. మ్యాథ్స్ మాట్లాడలేదా? తెలుగు చూడండి. అంటే నేనేమన్నా పొరపాటు మాట్లాడితే ఏమనుకోద్దు, క్షమించండి. అంటే చెప్తున్నాను, ఆ భావాలు చాలా పిల్లల్ని, చాలామంది పిల్లల్ని చూసిన మీదట నాకు ఎందుకో ఇలా చెప్పాలనిపించింది. ఇది ఎంతవరకు రైటో రాంగో, ఇది నేను ఎవరిని క్రిటిసైజ్ చేస్తున్నట్టు కానీ ఎవరిని ఇబ్బంది పెడుతున్నట్టు కానీ, ఇది దీనిలో విని అర్థం చేసుకుంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ఫ్యూచర్ని తెలుగు మాట్లాడించండి. తెలుగులో మీరు మాట్లాడండి ఫస్ట్ మీ పిల్లలతో. మీరు మాట్లాడితే మీ పిల్లలు మాట్లాడతారు. అది కావాలి నాకు. ఇది ఎంతమందికి నచ్చుతుందో తెలీదు, నచ్చదో తెలీదు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ అనగా అనే సినిమా ప్రతి వాళ్ళు ఫ్యామిలీ తల్లిదండ్రులతో కూర్చొని చూడండి. మీలో వచ్చిన ఇబ్బంది అమ్మా నాన్నకి చెప్పండి.
ఆ సినిమాలో చివరికి ప్రిన్సిపల్ అడిగింది, మీకు ఇబ్బంది ఏంటి క్లాసుల్లో, మీకు ఎందుకు మార్కులు రావట్లేదు, మీకెందుకు ఇబ్బంది ఏంటి అని అడిగితే ఒక్కొక్కళ్ళు ఎలా చెప్పారో తెలుసా, మాకు అసలు అర్థం కావట్లేదు మేడం, చాలా ఫాస్ట్గా చెప్తున్నారు మ్యామ్, ఏమన్నా అడిగితే నెక్స్ట్ క్లాస్లో మీకు అర్థమవుతుంది అంటున్నారు మ్యామ్ అని చెప్తున్నారు. క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పట్లేదు మ్యామ్. మరి టీచర్స్ ఇలా ఉంటే స్టూడెంట్స్ ఎలా పైకి వస్తారు? వాళ్ళకి మీరేం అందిస్తారు? అసలు సబ్జెక్ట్ మీరు అందించండి, సబ్జెక్ట్ చెప్పండి. అసలు మీరు ఏ లెసన్ స్టార్ట్ చేస్తున్నారో చెప్పండి. ఫస్ట్ దేని గురించి చెప్దాం అనుకుంటున్నారు? వస్తూనే డమాడమా బోర్డు మీద రాసేయడం, చెప్పేయడం, మొత్తం చదువుకోండి అంటాం. మరి వాళ్ళే చదువుకుని వాళ్ళే రాసుకునేటప్పుడు మనం ఎందుకు టీచర్స్? జీతాల కోసమా? మళ్ళీ శాలరీస్ బాగా కావాలి మనకి. మేము కార్పొరేట్ స్కూల్లో చేస్తున్నాం కాబట్టి ఉండాలి. ఆలోచించండి. అత్తమామల్ని ఎవరు చూస్తున్నారు? న్యూక్లియర్. మాకు అమ్మొద్దు అత్తొద్దు, వాడికి అంతే దానికి అంతే. రాత్రి 12 వరకు ఐటీలో వర్క్ చేసుకుంటాం, పడుకొని నిద్రపోతాం. పిల్లలు వద్దు అసలు. ఇక ఏదో ఒక నెలకు ఒకళ్ళని అంటారు. అలాగే నేను యాక్చువల్గా మన పెళ్ళిలో పాడదాం అనుకున్న తర్వాత మా అమ్మాయి కారు ఎక్కాక అంది, అమ్మ పాడాల్సింది కదే స్టేజ్ ఎక్కి అని. రిసెప్షన్ టైంలో నాకు గుర్తురాల. హాయిగా ఆలు మొగలై కాలం గడపాలి. నిజంగా పిల్లలు, ఈ రోజుల్లో పిల్లలు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఈ పాటను ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే నేను ప్రతి పెళ్ళిలో పాడతా, ఏంటో ఈ పెళ్ళిలో పాడలేదు, మర్చిపోయాను. అయితే ప్రతి వాళ్ళు అసలు అత్తగారు పాడదు. ఇప్పుడు చూసారా, ఎక్కడ చూసినా ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఎందుకని అత్తని మామని తీసుకెళ్ళటం, ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టాడు. మన ఆడపిల్లకి అమ్మ కావాలి కానీ అత్త వద్దా? అత్త కూడా తన కొడుకుని అలాగే పెంచింది కదా, ఆవిడ కూడా అలాగే పెంచిందిగా. వద్దు, ఏవిడంటే విసుగు. సరే, హాయిగాలు మగలై కాలం గడపాలి, వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి, వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి. హాయిగా చేయిగా ఆలు మగలై కాలం గడపాలి. సతి ధర్మం పతి సేవేయని పతి భక్తిని చూపాలి, అనుదినము అత్తామామల పరిచర్యలనే చేయాలి. పతి ఇంట్లో బంధుజనాల అభిమానం చూపాలి, పతి ఇంట్లో బంధుజనాల అభిమానం చూపాలి. 10 మందిని సుగుణాలే పలుమార్లు పొగడాలి. హాయిగా చేయిగాలు మగలే కాలం గడపాలి, వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి. హాయిగా హాయిగా ఆలు మగలై కాలం గడపాలి. ఇల్లాలే ఇంటికి వెలుగని ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడూ తెలియాలి. సంసారపు బండికి చివరే చక్రాలై తిరగాలి. ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడూ తెలియాలి. సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి. శరీరాలు వేరే గాని మనసొకటై మసలాలి. శరీరాలు వేరే గాని మనసొకటై మసలాలి. సుఖమైన కష్టమైన సగపాలుగా ఉండాలి. హాయిగా ఆలు మగలై కాలం గడపాలి. వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి. హాయిగా చేయిగా ఆలు మగలై కాలం గడపాలి. ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవదు. చీరెలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగొద్దు. అత్తింటను అదరిపాటుతో
పుట్టింటిని పొగడొద్దు అత్తింటను అదరి పాటుతో, పుట్టింటిని పొగడొద్దు తరుణం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు, హాయిగాలు మగలై కాలం గడపాలి, వెయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి, హాయిగా చేయి చేయిగాలు మగలై కాలం గడపాలి. ఈ పాట ఎంతమందికి తెలుసమ్మా? ఎవ్వరికీ తెలియదు. ఇదేదో ఎప్పుడు ఇదేది ఇప్పుడు ఇదేది శంకరాభరణంలో చెప్పినట్టు పిచ్చి పిచ్చి పాటలకు ఇచ్చిన వాల్యూ ఈ పాటకి ఎవరైనా ఇస్తున్నారా? ప్రతి ఆడపిల్ల ఈ పాటని మననం చేసుకోవాలి, బట్టి పట్టాలి, ఈ పాటను ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అలా అంటే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా ఆడపిల్లలు? వాళ్ళకి బానిసలమా? బానిసత్వమా? భార్యాభర్తల మధ్య ఉండేది ప్రేమ అనురాగం. మీ అమ్మని ప్రేమించట్లేదా? మీ తమ్ముడిని ప్రేమించట్లేదా? మీ అన్నయ్యని ప్రేమించట్లేదా? వాళ్ళకి కష్టం వస్తే వెనకాల వెళ్ళాలని తెలియట్లేదా? అలాగే నిన్ను ఈ ఇంటి నుంచి ఒక ఇంటికి పంపారు, అలాగే ఇంకొక ఇంటి నుంచి ఆడపిల్లని మన ఇంటికి తెచ్చుకుంటారు. మన వదిన మాత్రం అన్నీ చేయాలి, మనం మాత్రం ఏం చేయకూడదు. ఆలోచించండి. ప్రతి ఆడపిల్ల బట్టి పట్టాల్సిన పద్యం ఈ పాట. ఇది బట్టి పట్టండి, భర్తని అర్థం చేసుకోండి. అలా అంటే ఇప్పుడు భర్త భార్యని అర్థం చేసుకుంటున్నాడా? పెంపకాల్లోనే ఉన్నాయి, ఒక్కళ్ళనే కంటున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది ఆడింది ఆట పాడింది పాట. తప్పని చెప్పను కానీ విలువ తెలుసుకోండి. అత్తవారి బంధువులు వస్తే వాళ్ళని గౌరవించండి. వచ్చి మీ ఇళ్లలో నెలలు కూర్చోరు కదా, ఎవరు ఒకరోజు వస్తారు, రోజు వస్తారు, ఒకరు పూట భోజనానికి వస్తారు మహా అయితే. వాళ్ళని గౌరవించి పంపితే మీ గౌరవం గురించి 10 ఊళ్ళల్లో చెప్తారు వాళ్ళు. అరే వాళ్ళ ఫలానా వాళ్ళ అమ్మాయి ఎంత చక్కగా పెంచారో, అమ్మాయిని ఎంత బాగా ఉందో అని చెప్తారు. ఆలోచించండి, ఆడపిల్లని ఎలా పెంచాలి, అలాగే మగపిల్లాడికి కూడా పెంచాలి. వచ్చిన అమ్మాయి ఉద్యోగం చేస్తే ఆ అమ్మాయి డబ్బంతా తీసుకుని ఆ అమ్మాయిని తిట్టి కొట్టి పంపించేస్తున్నారు ఈ రోజుల్లో. తప్పు కదా? ఒక ఆడపిల్లని మనం మన ఇంటికి తెచ్చుకున్నామంటే ఆ అమ్మాయి తల్లిని, తండ్రిని, తన బంధువుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని అన్నీ వదిలేసి వస్తుంది కదా. ఆ అమ్మాయిని మనం ఎంత ప్రేమగా చూసుకోవాలి. పని మనిషిని కూడా మానిపించి పని చేయిస్తాం. ప్రపంచం అలా ఉంది. ఆలోచించండి. ఇవన్నీ చెప్పేవి కాదు, మీ మనసుకి ఈ రోజున కూర్చుని ఎవరైతే వింటారో నచ్చితే వినండి, ఆలోచించండి, ప్రయత్నం చేయండి ఆచరించడానికి. వాడు వినక్కర్లా, ఆడ చెప్పేది నువ్వేనిది. అదే మీరంతా బానిసలుగా బతికారు, మేము ఫ్రీగా బతకాలి అని. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే బానిసలుగా అనట్లా, అసలు పిల్లలు మనమే తల్లిదండ్రులే నేర్పిస్తున్నారు. తల్లి ఇప్పుడు ఆడపిల్ల తల్లులు ఎలా ఉన్నారంటే వాడు ఒక్కడే కావాలి. అత్తొద్దు, మావద్దు, ఆడపడుచొద్దు, మదొద్దు, బావద్దు, వాడు ఒక్కడొస్తే చాలు, వాడి సంపాదన కావాలి. వీళ్ళు నోటికి వచ్చినట్టే చెప్తున్నారు ఆడపిల్లల్ని. ఆడపిల్లల సంసారాలు పాడవడానికి 99.9 తల్లులే. అసలు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితేనే కై అని అసలు మాట్లాడిస్తున్నారా? రయ్యా భయం. ఆ మొగుడికి టిఫిన్ పెట్టరు, ఆడ వెళ్ళి ఒకటి హోటల్లో తినాలి పాపం. వాడు దావాలి, వాడు తెచ్చి లక్షరిస్తే మాత్రం ఖర్చు పెడతారు. వాడి మొహాన టిఫిన్ పెట్టడానికి వీళ్ళకి బాధ. వెళ్ళి అక్కడ ఆ హోటల్లో తినిపోతాడు. అలా ఉంది. మేము చూసాం కదా, మేము కూడా చూసాం చాలామంది. చాలండి వాళ్ళకి, ఇంకా చాలా థ్యాంక్స్ అండి. చాలా. కానీ నేను అనగా సినిమా చూసాక మాత్రం చాలా అనిపించింది. పిల్లలు నేను క్లాసుల్లో వాళ్ళకి చెప్పేదాన్ని. నేను క్లాసుల్లో పాట ఉండేది, లక్ష్మణ త్రిజట స్వప్నం, ఊర్మిళ నిద్ర. 7th క్లాస్లో ఊర్మిళ నిద్ర అని ఒక లెసన్ ఉండేది. ఆ లెసన్ పాటలాగా ఉండేది. అది పాట పాడేదాన్ని అనమాట. చుట్టుపక్కల క్లాసుల వాళ్ళకి బోళ్ళంత నవ్వొచ్చేది నేను పాట పాడి చెప్తుంటే. గుర్తులేదు నిజంగా ఆ పుస్తకాలు, ఆ క్లాసులు అవి. ఊర్మిళాదేవి నిద్ర అని పాట ఉండేదని విన్నాను నేను, వేరే చోట 7th లో ఉంది. అసలు చెప్తున్నా అలా ఉండేది.
ఇప్పుడు అసలు ఊరు వెళ్ళ మొన్న మొన్న ఒకరోజు మా కొలీగు మీరు సడన్ మిస్ ఒక డౌట్ మిస్ అని వచ్చారు 10th క్లాస్ వాళ్ళు. ఏంటి మీ డౌట్ అన్న. మిస్ మరే మేము మ్యాథ్స్ క్లాస్లో అల్లరి చేస్తున్నామని అనిల్ సార్ చెప్పారు. రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళ భార్యల పేర్లు చెప్పండి అన్నాడు. మాకు గుర్తు రాలేదు మిస్. అది అడగకపోయారా అనిల్నే అన్న. అనిల్ నేను చెప్పను, రేపు చెప్పకపోతే ఎవరు చెప్పకపోతే వాళ్ళని బయట నుంచే పెడతా అని చెప్పారు సార్. చెప్పండి మిస్ చెప్పండి మిస్ చెప్పండి మిస్ అంటే రామాయణమే తెలియదు వాళ్ళకి. అవును అవును అవును. రామాయణంలో ధర్మరాజు వస్తాడు, భారతంలోనేమో శ్రీరామచంద్ర హనుమంతుడు వస్తాడు. హనుమంతుడు. ఏం చెప్తాం పిల్లలకి? అది నిజంగా తెలుగు మాత్రం మా పిల్లలు చక్కగా వింటారు, మా అమెరికా పిల్లలు. అవును అవును. ఇక్కడ అసలు విలువే లేదు. అంటే ఉద్యోగాలు ఏవైతే ఏ చదువులు అయితే ఉద్యోగాలు ఇస్తాయి, పెద్ద ఉద్యోగాలు, పెద్ద అంటే డబ్బులు ఎక్కువ ఇచ్చే ఉద్యోగాలు ఏదైతే వస్తుందో అదే నాకు కావాలి. మిగతా అన్ని అనవసరమైన విషయాలు. ప్లెజరబుల్గా ఉండొచ్చు ఇవన్నీ, అంటే సరదాగా ఉండొచ్చు, కానీ సరదా వరకే మనకి అవి తిండి పెట్టవు అనేది వాళ్ళ అభిప్రాయం. ఎందుకు తిండి పెట్టవు తెలుగు ఇప్పుడు అంటే ఏంటంటే రామాయణం ఎవరన్నా బాగా చదువుకున్నారు అనుకోండి, అది ఎలా తిండి పెడుతుంది అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. అలా నేను ఇంకో పక్షం తీసుకొని చెప్తున్నా. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళ పక్షం కదా అనుకున్నాం, ఇప్పుడు పిల్లల పక్షం మీరు చెప్తున్నారు కరెక్టే, వాళ్ళు వింటున్నారు, వాళ్ళకు కూడా చేయాలని ఉంటుంది. కానీ అది చేయడానికి వాళ్ళ మైండ్లో ఏముందో అనేది కూడా మనం తెలుసు. వాళ్ళ మైండ్లో ఇది ఉంది ఏంటంటే, నేను ఇప్పుడు మ్యాథ్స్ సైన్స్ చదువుతాను, అది కూడా నాకు ఉపయోగం అని కాదు, కానీ ఏదైనా ఫ్యాక్టరీలో చేరితే ఆ ఫ్యాక్టరీలో వాడు ఒక డిజైన్ ఏదో కొత్త తయారు చేయాలి అంటే దానికి ఆ ట్రిగ్నోమెట్రీ క్యాల్కులస్ ఏదో ఫామ్లో వేస్తే నాకు అది రిలయబుల్గా వస్తుంది. అది నేను చేసి పెట్టాను కాబట్టి వాడు నాకు ఆ డబ్బులు ఇస్తాడు. పక్కవాడి కంటే ఎక్కువ బాగా చేస్తే నాకు నా ఉద్యోగం ఇంకా స్థిరంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది దీనివల్ల నాకు మ్యాథ్స్ సైన్స్ అర్థమైంది. భాష అనేది ఎలాగో మాట్లాడడానికి ఇంగ్లీష్ ఉంటే అన్ని చోట్ల దొరుకుతుంది, అన్ని చోట్ల మాట్లాడచ్చుగా. ఆంధ్రప్రదేశ్లోను, తమిళనాడులోను, అన్ని దేశాల్లోనూ ఎక్కడికి వెళ్ళినా ఒక భాష నేర్చుకుంటే మాట్లాడచ్చు కదా. ఇంకా మాతృభాష అనేది మనకి ఫ్యామిలీ అవన్నీ ఓకే అనేది, అంటే వాళ్ళ మైండ్లో అలా ఉండిపోతుంది. అయితే రామాయణం నేర్చుకున్నాం అనుకోండి, సరే భారతం నేర్చుకున్నాం, బాగా నేర్చుకున్నాం, పద్యాలు నేర్చుకున్నాం, సందులు అవన్నీ నేర్చుకున్నాం. దీనివల్ల మాకు మా ఉద్యోగాలు రావడం కానీ లేదా వచ్చిన ఉద్యోగాల్లో ఇంకా ఉన్నతి చెందడం కానీ అట్లాంటివి మాకేం కాదు. ఇప్పుడు రామాయణం నేర్చుకోవయ్యా, రామాయణం నేర్చుకుంటే రాముణ్ణి చూడు, ఆవేశం తెచ్చుకోకుండా తండ్రిని గౌరవించాడు, బిహేవియర్ నేర్చుకో. అవునవును, అలా ఏమి నేర్చుకున్నాను అనుకో. సీతాదేవిని గురించి ఆలోచించాడు, సీతాదేవిని అడవులకు పంపించాడు కదా, అడవులకు పంపించి వేరే పెళ్లి చేసుకున్నాడా? మనమేమో ఈరోజు చెన్నీళ్ళు పెడుతున్నాం ప్రతి వాళ్ళు నీళ్ళు వదిలేసి, ఈ డబ్బంతా అక్కడ పెడుతున్నారు. మరి రామాయణంలో ఏం నేర్చుకున్నావు? రాముడు ఏకపత్ని వ్రతుడు అని నేర్చుకున్నావు. నువ్వు ముగ్గురిని నలుగురిని మెయింటైన్ చేస్తున్నావు. నాకు రామాయణం వద్దంటున్నావు. అదే వద్దనే ఉంటున్నాను, అంటే ఫ్రాంక్ గానే వద్దంటున్నాను. మాకు అది ఏదో వేరే రావణాసురుని గురించి నేర్చుకున్నావు, ఎలా ఉండకూడదో నేర్చుకో. విభీషణుని గురించి నేర్చుకున్నావు, ఒక మంచివాడు కానీ అన్నయ్య దగ్గర తమ్ముడు ఎలా ఉండకూడదో అలా ఉండకలేదు, నేర్చుకో. హనుమంతుడి గురించి నేర్చుకున్నావు. నువ్వు నిజంగా నువ్వు బాస్ దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు? మరి బాస్ దగ్గర పని చేస్తున్నావు, వాడు జీతం ఇస్తున్నాడు, ఇంకోటి ఎక్కువ ఇస్తున్నాడంటే పరిగెడుతున్నావు. మరి ఏం నేర్చుకున్నావు హనుమంతుడిని చూసి? అవన్నీ వద్దు మనకి, అవన్నీ వద్దనే, అవన్నీ వద్దు వద్దు. ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. నా జీవితం బాగుండాలంటే బాగా డబ్బులు వచ్చి ఆ డబ్బులతో వస్తువులు నేను కొనుక్కుంటాను, ఆ వస్తువులు ఈ వస్తువులు కొనుక్కుంటా, వస్తువుల్లో సుఖం ఉందనేది వాళ్ళ అభిప్రాయం. నీ పిల్లలకి సంస్కారం ఏం నేర్పిస్తున్నావు? ఇప్పుడు ఇలాంటి సంస్కారం నేర్పించి అలా వదిలేసావు, రేపు పొద్దున పిల్ల దారి తప్పితే ఏం చేస్తావు? దానికి ఒక దారి చూపించాలి కదా, దానికి సంస్కారం నేర్పిస్తే ఒక మంచి దారిలో ఉంటుంది. ఇప్పుడు సీతమ్మవారు ఉంది, సీతమ్మవారు భర్తనే నమ్ముకుని అడవికి వెళ్ళింది, అడవికి వెళ్ళమని చెప్పట్లా. భర్తకి దానికి ఇష్టం లేని ఊరు ట్రాన్స్ఫర్ అయితే నీ సావు నువ్వు సావు నేను ఇక్కడ వస్తా అంటుంది. అది అదే ఇప్పుడు సీతమ్మ వారికి అన్ని కష్టాలు వచ్చాయి అలా చేస్తుంది, అందువల్లే అదే ఏమైనా మాట్లాడుతున్నారు. నేను ఫ్రాంక్ అదే చెప్తాను. అదే పిల్లలు మాట్లాడుతున్నారు. అది మాట్లాడడం గొప్ప కాదు, మాట్లాడచ్చు. అది తల్లి నేర్పించే సంస్కారాన్ని బట్టి వస్తుంది. అవును అవును. ఈ విలువలు వీటన్నిటిని పెట్టుకొని మంచిగా బిహేవ్ చేసిన వాళ్ళు చూడండి, వాడు అలాగే బాగున్నాడు, కానీ వాడికి అన్ని కష్టాలే చూడండి
అనేది అలా కొన్ని ఎగ్జాంపుల్స్ని. కష్టాలు లేకుండా జీవితం అంటే నువ్వు అసలు భరించలేవు ఆ జీవితాన్ని కూడా. పూర్తి సుఖము భరించలేవు, పూర్తి కష్టాన్ని భరించలేవు. భగవంతుడు బ్యాలెన్స్ చేసింది ఎందుకు? అది ఇది రెండు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆయన? తెలియాలి, బాధ తెలియాలి, సంతోషం తెలియాలి. పూర్తి సంతోషం ఏమిటో నువ్వు ఎక్కడ అనుభవిస్తావు? అది అనుభవించలేవు. అప్పుడు విసిగే వస్తుంది నీకు. నాకు కావాలంటే డబ్బులు ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాను అనేది వాళ్ళ అభిప్రాయం. ఎప్పుడు డబ్బులున్నా కూడా నీకు కావాల్సింది తినలేవు. కొన్ని కొన్ని అమ్మ చేసేవే బాగుంటాయి, అవును, కొన్ని అమ్మమ్మ చేసేవే బాగుంటాయి. అవును. డబ్బులున్నాయి కదా అని చెప్పి రోజు వెళ్ళి హోటల్లో తిను. ఎన్ని రోజులు తినగలవు? 4 రోజులు మించి తినలేవు. ఎవరైనా అంతే, ఏదైనా విసిగే. రోజు కాఫీ తాగితే కాఫీ విసిగే, రోజు పరమాన్నం తింటే అది విసిగే. అవునండి. ఏదైనా అకేషన్, పండగని ఎందుకు పెట్టారు? పండగ చేసుకోండి, రోజు చేసుకుని తినొచ్చు కదా. నువ్వు బాగా కోట్లు సంపాదిస్తున్నావు, రోజు చేసుకుని తింటున్నావు పరమాన్నం, రోజు పిండి వంటలు అన్నీ చేసేసుకోగలుగుతున్నావా? దానికి ఒక పండగ అని ఒక స్పెషల్ ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు? అది ఆ రోజు తింటేనే రుచిగా. రోజు తింటే రుచి ఉండదు. రోజు పట్టు చీర కట్టుకుని ఆఫీస్కి వెళ్ళాం, రోజు సూట్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళాం, రోజు బెంజ్ కారులో తిరగలేం. ఎంత డబ్బున్నా ఒకసారి నడవాలనిపిస్తుంది. అది మనిషి మనస్తత్వం అలాంటి. విలువలు చెప్పేది మాత్రం మన మాతృభాష. ఎవరి భాష? తెలుగుని మించింది. అందుకనే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పారు. తెలుగుకి పేరు ఎందుకు ఇచ్చారు? ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి అమ్మ పాడే పాట మాతృభాష, అమ్మ నేర్పే భాష మాతృభాష, అమ్మ చెప్పే మాట మాతృభాష. అది సంస్కారం. మరి మిగతా వాళ్ళు ఎందుకు నేర్చుకుంటున్నారు కదా? వాళ్ళ అమ్మలు చెప్పినవే. మన హిందువులే భ్రష్టు. సెక్యులర్ చాలా నిజంగా. అమ్మా చాలండి, థ్యాంక్స్ అండి. ఏంటి అదంతా ఎక్కి